సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం అక్రమంగా రవాణా చేస్తున్న 140 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ తెలిపారు. మంగళవారం చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ, చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి తన సిబ్బంది మరియు సిసిఎస్ సిబ్బందితో కలిసి చిరాగ్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో గల ఆనంద్ ధాబా ముందు వాహనాల తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ నుండి అనుమానాస్పదంగా వస్తున్న మహీంద్ర బోలెరో పికప్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా అందులో 140 కిలోల నిషేధిత ఎండు గంజాయి లభ్యమైనట్లు తెలిపారు. వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తుల పేర్లు లఖన్, సిద్దిరామ్ అని తెలిపారు. ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి నుండి రాహుల్ అనే వ్యక్తి ద్వారా ఎండు గంజాయి సేకరించి కర్ణాటక రాష్ట్రం బాల్కికి చెందిన లఖన్, సిద్దిరామ్, సునీల్, కిరణ్ మరియు మల్లేష్ నాయక్ల ద్వారా ఎవరికి తెలియకుండా కార్లు, బోలెరో వాహనాలలో తీసుకువచ్చి మల్లుగొండకు అప్పగించగా అతను ఆ గంజాయిని మహారాష్ట్రలోని ముంబై, పూణే, లాతూర్ వంటి వివిధ పెద్ద పట్టణాలలో ఎక్కువ ధరకు అమ్మి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తున్నాడని అన్నారు. మిగతా వ్యక్తులు మల్గొండ, రాహుల్, కిరణ్, సునీల్, మల్లేష్ నాయక్లు పరారీలో ఉన్నారని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మిగతా వారిని కూడా త్వరలో అరెస్టు చేసి రిమాండ్కు పంపించడం జరుగుతుందని అన్నారు. ఈ కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. ఈ మీడియా సమావేశంలో జహీరాబాద్ డీఎస్పీ కె రామ్ మోహన్ రెడ్డి, జహీరాబాద్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ శివలింగం, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణ, ఇన్స్పెక్టర్లు రమేష్, మల్లేష్, చిరాగ్పల్లి ఎస్ఐ కె రాజేందర్ రెడ్డి, సిసిఎస్ ఎస్ఐ శ్రీకాంత్, మాణిక్ రెడ్డి మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్లో 140 కేజీల ఎండు గాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు వివరాలకు వస్తే నిన్న 9వ తారీఖు నాడు ఈవినింగ్ 5 గంటలకి ఆనంద్ ధాబా చిరాగ్పల్లి లిమిట్స్లో ఆనంద్ ధాబా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక మ్యాక్సీ బొలెరో ట్రక్ని ఆపడం జరిగింది. సో దాన్ని వెరిఫై చేసి చూస్తే పైన కంప్లీట్గా సిమెంట్ ప్లాస్టింగ్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ ఒక 1 ఫీట్ వరకు యూజ్ చేసి దాని కింద కొంచెం అనుమానాస్పదంగా గంజాయి ఉండడం జరిగింది. సో దాన్ని అంతా ఓపెన్ చేసి చూస్తే దాదాపు 140 కేజీల గాంజా అనేది దొరకడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా డ్రైవర్ పక్కన ఉన్న హెల్పర్ లఖన్ అండ్ సిద్దిరామ్ వీళ్ళిద్దరు ఉన్నారు. సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంట్రాగేషన్ చేసి అంతా వెరిఫై చేస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే మల్లుగొండ అని బాల్కికి సంబంధించిన ఈ కర్ణాటక అతను బాల్కి అనే ఊరికి సంబంధించిన మల్లుగొండ అనే అతను యాక్చువల్గా ఇవంతా కూడా ఈ మెయిన్ ట్రాన్స్పోర్టర్ ఆర్గనైజర్ అంతా కూడా మల్లుగొండ అనే అతను. సో ఇతను ఏం చేస్తాడంటే ఈ మధ్య మన తెలంగాణలో ఈ గాంజా మీద ఉక్కుపాదం మోపడం వల్ల చాలా వరకు తెలంగాణలో ఉన్న ట్రాన్స్పోర్టర్స్ కానీ హ్యాండ్లర్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోవడం జరిగింది. సో దీంతో ఏం చేస్తున్నారంటే మహారాష్ట్ర నుండి కర్ణాటకలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మల్కాన్గిరి ఒరిస్సాకి సంబంధించి అలాగే ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్ళి అక్కడ నుండి గాంజాను తీసుకురావడం జరుగుతుంది. సో ఆ ఉద్దేశంలో మల్లుగొండు అనే అతను రాహుల్ అనే అతన్ని తీసుకొని మరియు ఈ లఖన్, సిద్దిరామ్, కిరణ్ మరియు సునీల్, మల్లేష్ నాయక్ వీళ్ళందరినీ కూడా తీసుకొని మల్కాన్గిరికి వెళ్ళి మల్కాన్గిరిలో ఈ వెహికల్ని రిట్రోఫిట్ చేయించుకొని మళ్ళీ కస్టమైజ్డ్ దానిలా చేయించి 140 కేజీల గాంజాని అది కన్సీల్ చేసి అక్కడ నుండి తీసుకురావడం జరుగుతుంది. సో ఎన్ రూటు తీసుకొచ్చి ఇక్కడ నుండి మళ్ళీ దాదాపు మనకి ఈ పూణే, ముంబై ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా ఎక్కువ ధరకు అమ్మడానికి ఈయన ప్లాన్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రజెంట్ అయితే లఖన్ అండ్ సిద్దిరామ్ ఇద్దరు దొరకడం జరిగింది. మిగతా వాళ్ళు పారిపోయారు. వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం. సో ముఖ్యంగా వీళ్ళ మోడల్స్ ఆపరెండి వచ్చి మన తెలంగాణలో సంగారెడ్డిలో కూడా సపరేట్ వెహికల్ చెకింగ్ చేయడం వల్ల వీళ్ళు మెయిన్ హైవేను వదిలేసి మెయిన్ టోల్ గేట్స్ అన్నీ కూడా బైపాస్ చేసుకుంటూ చిన్న చిన్న ఊర్ల నుండి రూట్ కూడా మార్చడం జరిగింది. We are completely having surveillance over all these people, and today we are showing the arrest of 2 people. One is Lakhan in 29 years, Balki Taluka, Bidar Jilla, and Siddhiram, ఈయన కూడా బీదర్ జిల్లా. సో ముఖ్యంగా ఈ
ఇదంతా ఇంత పెద్ద గాంజా సీజర్ అనేది చేసినందుకు జహీరాబాద్ సబ్ డివిజన్ రామ్మోహన్ రెడ్డి మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్, అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన ఎస్బీ ఇన్స్పెక్టర్ విజయ్ మరియు రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎస్ఐ సిసిఎస్ శ్రీకాంత్, అలాగే సిఐ జహీరాబాద్ గౌడ్ కూడా సంగారెడ్డి జిల్లాలో ఎట్లాంటి సమాచారం ఉన్నా ఇంతకుముందు చెప్పినట్టు ఒక నెంబర్ మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది 8712656777. సో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా ఏది ఇష్యూ ఉన్నా కూడా, నాట్ ఓన్లీ రిగార్డింగ్ డ్రగ్స్, ఎనీ ఇష్యూ ఉన్నా కూడా కంప్లీట్గా ఎస్పీ ఆఫీస్ నుండి మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి గాంజా అఫెండర్స్ అందరి మీద కూడా దాదాపు 500 మంది అనుమానితుల మీద సర్వేలెన్స్ పెట్టడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. సో వీళ్ళందరినీ రెగ్యులర్గా సిసిఎస్ పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కొత్త ఇన్ఫర్మేషన్ ఏమన్నా కూడా తీసుకొని ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని సీజర్ చేసే అవకాశం ఉంది.